హలో! నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్స్‌లో నేను ఎలా ప్రిపేర్ అయ్యానో ఫస్ట్ పాయింట్ అండ్ సెకండ్ వచ్చేసి డీఎస్‌లో టెట్ మార్క్స్ యొక్క వాల్యూ ఏంటి? ప్రిఫరెన్స్ సబ్జెక్ట్స్ ఏది ఇవ్వాలి టెట్‌లో ముందు మనం ఎగ్జామ్స్ రాస్తాం, టెస్ట్ సిరీస్ రాస్తాం. సో, ఆప్షన్స్ ఎలా చూజ్ చేసుకోవాలి? ఎగ్జామ్స్ రాసేటప్పుడు మనం ఏ విధానాన్ని చూజ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే కంపల్సరీగా మొత్తం అయితే చూద్దామండి. సో, ఎవరు వీడియోని స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి. దానితో ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎలా రాస్తే మనకు కరెక్ట్‌గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయనేది మీకే అర్థమైపోతుందనమాట. సో, లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో, ఫస్ట్ వచ్చేసి మనకు టెట్ ఎగ్జామ్స్ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను. టెట్ ఎగ్జామ్‌లో అయితే నేను ఫస్ట్ టెట్ నాకు 130 మార్క్స్ వచ్చాయండి. సో, నేను టెట్‌లో ముందుగా సైకాలజీ అండ్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్‌కి ప్రిఫరెన్స్ ఇచ్చాను. సో, సోషల్ వచ్చేసి మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, సోషల్ సోషల్‌లో 4 పార్ట్స్ పాలిటీ, జియోగ్రఫీ, ఎకానమీ, హిస్టరీ కాబట్టి ఇది కొంచెం ఎక్కువ లార్జ్ సబ్జెక్ట్. అందులో మనకు మార్క్స్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. సబ్జెక్ట్ అయితే ఎక్కువ ఉంటుంది. సో, ఇది లాస్ట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అంటే లాస్ట్ ఇవ్వడం అంటే ప్రిపేర్ అవ్వలేదని కాదండి. ప్రిపేర్ అయ్యాను. లాస్ట్‌లో మొత్తం చూసుకోవడం అయితే జరిగిందనమాట. సో, నేను కొంచెం నాకు కష్టం అనిపించిన సబ్జెక్ట్స్ నేను లాస్ట్‌లో చదువుకోవడం అయితే జరిగిందనమాట. సో, ఫస్ట్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా నేను ఏ విధంగా రాసాను అంటే ఫస్ట్ సైకాలజీ నాకు వచ్చిన సబ్జెక్ట్‌ని బాగా వచ్చిన సబ్జెక్ట్‌ని ఫస్ట్ చూసుకోవడం జరిగింది. సైకాలజీ నాకు బాగా వచ్చిన బెస్ట్ సబ్జెక్ట్స్ అనమాట. ముందుగా వచ్చిన సబ్జెక్ట్ సైకాలజీ అయితే రాసానండి. సో, సైకాలజీలో మనకి వచ్చిన సబ్జెక్ట్ నాది అని నేను అది రాసాను. సో, ఎవరికి బెస్ట్ సబ్జెక్ట్ దేనిలో మీకు బెస్ట్ ఇవ్వగలను అనిపిస్తుందో ఆ సబ్జెక్ట్‌ని అయితే ఫస్ట్ రాయాలండి. సో, తర్వాత మనకు నెక్స్ట్ సబ్జెక్ట్స్‌ని ఏది ప్రాధాన్యతనివ్వడం అయితే జరుగుతుందనమాట. సో, ఆప్షన్స్‌ని మనం పెట్టేటప్పుడు ఎలా పెట్టాలి అంటే ఫస్ట్ ఆప్షన్స్‌లో మనకు ఏది నెగెటివ్ సెన్స్‌గా అనిపిస్తుందో దాన్నైతే క్లియర్ చేస్తామండి. సో, ఇలా చేస్తే మనకు 2 ఆప్షన్స్ అయితే రెండులో ఏదో ఒకటి ఆన్సర్ ఏదో ఒకటి అవుతుంది కాబట్టి ఆ 2 కన్‌ఫ్యూషన్‌లో ఉంటాము. సో, మిగిలినవి మనము ఎలిమినేట్ చేస్తాము. క్వెషన్‌ని ఫస్ట్ బాగా చదివితే క్వెషన్‌లో కరెక్ట్ అయినది అడుగుతున్నాడా, తప్పుగా ఉన్నది అడుగుతున్నాడా చూసి దానిలో ఉన్న నెగెటివ్ మీనింగ్‌ని తప్పుగా అడిగాడనుకోండి అందులో ఉన్న కరెక్ట్‌వి తీసేయాలనమాట. ఒకవేళ సరైనది అడిగితే దాంట్లో ఉన్న నెగెటివ్‌లో ఉన్న ఆప్షన్స్‌ని తీసేయాలి. అలా తీసేస్తే మనకు 2 ఆప్షన్స్ అయితే మిగులుతాయి. ఆ 2 ఆప్షన్స్‌లోనే మనకు ఆన్సర్ అయితే దాంట్లో ఉంటుంది. ఆ 2 ఆప్షన్స్‌లోనే మనకు కన్‌ఫ్యూషన్ కూడా ఎక్కువగా ఉంటుందనమాట. సో, ఆ 2 ఆప్షన్‌లో కన్‌ఫ్యూషన్ ఉంటుంది కాబట్టి మెయిన్‌గా మనం క్వెషన్ చదివేటప్పుడే మన క్వెషన్‌లో బాగా క్వెషన్‌ని చదవాలండి. అందరూ కూడా చేసే మిస్టేక్ ఏమంటే క్వెషన్ చదవరు సరిగా. కింద ఆప్షన్స్‌కెళ్ళిపోతారు. అందులో కరెక్ట్ అయినదా, కానిదా అని అడుగుతారు. ఆ పాయింట్‌లో మనకు మిస్టేక్స్ అయితే అవ్వడం అయితే జరుగుతుందనమాట. సో, ఈ మిస్టేక్స్ ఎవరు చేయొద్దు. సో, ఈ మిస్టేక్స్ చేయకుండా మనం ఆప్షన్ అయితే పెట్టాలనమాట. సో, ఫస్ట్ ఫస్ట్ పాయింట్. సో, క్వెషన్‌ని చదివితే అందులో మనకు కీవర్డ్ అనేది కనిపిస్తుంది. ఆ కీవర్డ్స్‌లో ఆ 2 ఆప్షన్స్‌లో ఏది మ్యాచ్ అవుతుందో మనకు తెలిసిపోతుందనమాట. సో, ఫస్ట్ క్వెషన్‌లో కీవర్డ్‌ని అయితే వెతుకుతాం. ఆ కీవర్డ్ మనకి కనిపించగానే కింద ఉన్న ఆప్షన్స్‌లో కరెక్ట్ ఆన్సర్‌ని 2లో ఉన్న కన్‌ఫ్యూషన్ ఆన్సర్స్‌లో ఏదో ఒకటి కరెక్ట్ దాన్ని మనం చూస్ చేసుకోవడానికైతే అది యూజ్ అవుతుందనమాట. సో, ఈ విధంగా మనం ఎగ్జామ్ రాయాలండి. ఈ ట్రిక్స్‌ని మనం డైరెక్ట్‌గా ఎగ్జామ్‌లో అప్లై చేస్తే అది కుదరదనమాట. సో, ఇప్పటి నుంచి టెస్ట్ సిరీస్ రాయడం, ప్రీవియస్ పేపర్స్ చూడడం, మోడల్ పేపర్స్ చూడడం, రాయడం వాటిలో వల్లనే మనకు ప్రాక్టీస్ అవుతుంది. చెప్తాం కదా! ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అని. సో, ఇలా మనం చేయడం వల్ల అది మనకు ఎగ్జామ్‌లో యూజ్ అవుతుందనమాట ఇప్పుడు చేసింది. సో, ఈ విధంగా ఎగ్జామ్స్ రాయాలండి. ఎగ్జామ్స్ మస్ట్ అండ్ షుడ్ రాయండి. దానివల్లే మనకు బెస్ట్ స్కోర్ అనేది రావడం జరుగుతుంది. సో, మనకు ఎంతలో ఉన్నామో తెలియజేయడానికి బెస్ట్ సోర్స్ ఏది అంటే టెస్ట్ సిరీస్ అనమాట ఎగ్జామ్స్. దానివల్లే మన స్కోర్ అనేది డెవలప్ అవుతుంది అండ్ ఇంప్రూవ్ కూడా అవుతుంది. బెస్ట్ ఇవ్వడానికి మన స్కిల్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. మెయిన్‌గా మెథడ్స్ మీద ఫోకస్ చేయండి. ఎందుకంటే మెథడ్‌ని మనం ఎగ్జామ్‌లో రాసేటప్పుడు ఒక్కొక్కరి ఆలోచన విధానం ఒక్కొక్కలాగా ఉంటుందనమాట. సో, ఒక్కొక్కరికి కరెక్ట్ అనిపించొచ్చు. అది వేరే వాళ్ళకి రాంగ్ అయి కూడా అనిపించొచ్చు. సో, ఈ విధంగా మనకు మెథడ్స్‌లో అయితే అనిపిస్తుంది. సో, ఖచ్చితంగా మెథడ్స్‌ని అయితే ఫోకస్ చేయండి. సో, ఇదండి వీడియో. అలాగే ప్రీవియస్ వీడియోస్‌లో స్ట్రాటజీస్ వీడియోస్
ప్లానింగ్ అండ్ మార్క్స్ అన్ని వీడియోస్ చేయడం అయితే జరిగిందండి. సో ఎవరైనా చూడని వాళ్ళైతే ఉంటే ఖచ్చితంగా వీడియోనైతే చూడండి. ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో ఒకసారి వెళ్ళి చూడండి. సో దానివల్ల మీ ప్రిపరేషన్కి అది యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో ఇలాంటి ఫర్దర్ వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియోని మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి. దానివల్ల నాకు కాస్త బూస్టప్గా అనిపిస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళకు సజెస్ట్ చేయండి. వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి.